రసగుల్లా చేసుకోవడానికి 1/2 లీటర్ పాలు పోస్తున్నాం. పాలు ఇలా మరుగుతున్నప్పుడు నిమ్మరసంలో కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం కొంచెంగా పోసుకొని పాలు ఎరగొట్టుకోవాలి. ఇలాగ పోసుగా ఎరగొట్టుకోవాలి. దీన్నంతా ఇప్పుడు ఒక క్లాత్లోకి వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అంతా పోయేలాగా ఉంచేయాలి కాసేపు. ఈలోపు పాకం కోసం 1/2 కేజీ పంచదార, అందులోకి 1/2 లీటర్ నీళ్ళు వేసి పాకం పట్టుకుందాం. ఒక యాలక్కాయ కూడా వేసేసుకుందాం. పాకం మరిగేలోపు రసగుల్లాలు ప్రిపేర్ చేసుకుందాం. దీన్నంతా ఇలాగ బాగా మెదుపుకోవాలి, మెత్తగా అయిపోవాలన్నమాట. బాగా మెదుపుకొని సాఫ్ట్గా ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దీన్ని బాల్స్ లాగా చేసుకుందాం. వేసుకొని దీన్ని ఇప్పుడు మరుగుతున్న పాకంలో వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. రసగుల్లా రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని